ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మనమంతా ఈ రీతిగా కలుసుకోవడానికి ప్రభు మనకు సహాయం చేసినందుకు ఆ దేవాది దేవునికి స్తోత్రాలు చెబుతూ ఈ సమయంలో ఒక వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుతాను. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ కలుగును. దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మంచి మాటను ఈ సమయంలో మనము ధ్యానిస్తూ ఉన్నాం. అదేమిటి అనంటే, నేను జ్ఞానిని కదా అని ఏ వ్యక్తి అయితే అనుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో చెడుతనము ఉంది అని. ప్రియులారా, బాగా ఆలోచన చేయాలి. ఆ చెడుతనం ఏం చేస్తుందంట? నిన్ను రోగస్తునిగా చేసేస్తూ ఉంది. బాగా ఆలోచన చేయాలి. కనుక నీలో ఉన్న ఆ చెడుతనమైనటువంటి, అంటే నేను జ్ఞానిని కదా అనుకుంటున్న ఆ చెడుతనము నిన్ను రోగస్తునిగా చేస్తూ ఉంది. అయితే ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ అని బైబిల్ గ్రంథము చెబుతూ ఉంది. ఒకవేళ సోదరుడా, ఇంతవరకు నువ్వు అలాంటి స్థితిలో నేను జ్ఞాని కదా, నేను మంచోని కదా నా ఉన్నట్లయితే నువ్వు రోగములు పడుతున్నావు అని అర్థం. ఒకవేళ అలా రోగములు పడి ఉంటే బైబిల్ చెబుతుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి నేను జ్ఞానిని కదా అనుకునే ఆ చెడుతనాన్ని తీసివేసుకో, అప్పుడు నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలుగా సత్తువ ఉంటుంది. అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమేన్.